రే చిత చిత రే ఎక్కడున్నావురా? ఏంట్రా అమ్మాయిల్ని కొత్తగా చూస్తున్నావు? ఊరికే చూస్తున్నాను రా. రేయ్ కానీ నువ్వు చూసే విధానం అలా లేదే, చాలా కసితో చూస్తున్నట్టుగానే ఉందే. లేదురా, అందరూ జోడీలుగా కలిసి తిరుగుతూ వెళ్ళింది చూస్తుంటే మనసుకి నొప్పిగా ఉంది. నేను అలా జోడీలో వెళ్ళడానికి నాకేం దొరకలేదని నా మీద నాకే కోపంగా ఉందిరా. రేయ్ అలా బాధపడుతూ ఉంటే ఏంటి లాభం? మన తలరాత అంతే అనుకుని వెళ్ళిపోవడమే, ఇంకేం చేయగలం? అలా ఎలా రా కుదురుతోంది? ఇలా నేను అమ్మాయిలతో తిరగాలి, పార్కులో పక్క పక్కనే కూర్చుని భుజాల మీద భుజాలు రాసుకోవాలి, బీచ్ లో ఒడి మీద కూర్చొని ప్రియురాల్ని కౌగిలించుకుని, అయ్యో ఆ థియేటర్ ఉంది కదా, దొంగ మధ్యలో పుచ్చుకుని గిచ్చుకోవాలిరా. చాలా ఆపురా, నీకు మరీ ఇంత ఆశ ఉండకూడదురా. ఎందుకు ఇలా అంటున్నావురా? ఎందుకో జరిగే వాటి గురించి చెప్పరా. ఇదంతా జరగదా? ఎందుకు జరగదా? రేయ్ నేను చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. అందంగా 6 అడుగుల ఎత్తులో అన్ని అంశాలు కలిగిన నాకే ఏ అమ్మాయి దొరకలేదురా. నీకెలా సెట్ అవుతుందిరా? అలా చూడకో, యావరేజ్ గానే ఉన్నాను అనుకో, నాకే ఒక అమ్మాయి కూడా సెట్ అవ్వలేదు, నీకెలా సెట్ అవుతుంది? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? మనిషికి హైట్ ఆరా ముఖ్యం? రేయ్ వద్దురా, నీ మాటలను బట్టి అర్థమైపోయింది. తప్పుగా మాట్లాడకరా, ఎవరైనా తప్పుగా అనుకుంటారా? రేయ్ లూసో, ఎక్కువగా ఆలోచించకరా. నేను తప్పుగా మాట్లాడలేదు, నువ్వు ఏదో ఊహించుకోక. నేను మనసే ముఖ్యం అని చెప్పాలనుకున్నాను అంతే. పెళ్లి కూడా చేయగడ పెట్టాను, మనసే ముఖ్యం, సరేనా? అమ్మాయిలకి మనసారా ముఖ్యం, డబ్బే ముఖ్యం. డబ్బు ఉండాలనుకుంటారు. రేయ్ నా దగ్గర డబ్బు ఉంది, మంచి మనసు కూడా ఉందిరా, కానీ లవర్ లేదురా. రే చెప్పేది వినరా. రే ఏడవకరా ప్లీజ్ రా, చెప్పేది వినరా. రే ఏడవకరా, నాకు చాలా బాధగా ఉందిరా. అదే దొరకదని తెలిసిపోయింది కదా, కాబట్టి మనసు మార్చుకుని వేరే పని ఏదైనా ఉంటే చూడరా. రారా. ఏంటి మనసా? నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తనతో జీవించి చూపిస్తానురా. నేను రాయ్ కింద కూర్చోరా నువ్వు, ఇది నీ మీద ఒట్రా. దుర్మార్గుడా, అందరూ వాళ్ళ మీద సత్య ప్రమాణం చేసుకుంటారు, కానీ వీడు నా మీద చేశాడంటి. అయ్యో చాలా అందంగా ఉంది. తను ఎలాగైనా లైన్లో పెట్టాల్సిందే.
రోజా పువ్వుని అయ్యో తను చూస్తోంది. ఏంటి ఆగిపోయింది? ఏంటి కోపంగా చూస్తోంది? వెళ్ళిపోవడం మంచిది. అయ్యో తను చూస్తుంటేనే భయం వేస్తోంది. ఇక నా ప్రేమ గురించి తనకి ఎలా చెప్పేది? నేను ఎప్పుడు తన మెళ్ళలో తాళి కట్టేది? ఫస్ట్ నైట్ రోజున తనకి ముద్దు ఎలా పెట్టేది? మంచం మీద తను ఎలా కౌగిలించుకుని? ఏవయ్యా, ఏమైంది నీకు? రోడ్డు మీద కొనుక్కుంటున్నావు, ఇంట్లో చెప్పేసి వచ్చావా? తప్పుకోవయ్యా. సువాసన లేని పువ్విది వసంతాన్ని వెతుకుతోంది, మచ్చలేని హృదయమిది తన వెంటే పరిగెడుతోంది. ఇంకో బండి వస్తుంది, పారిపోదాం. రమ్య, ఏంటి? ఎందుకు ఇక్కడున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వచ్చేటప్పుడు ఒకటి నన్ను ఏం చేశాడే? ఏమైంది? ఏం చేశాడు? ఆగవే, కాస్త నన్ను మాట్లాడినివ్వు. నువ్వు అనుకుంటున్నట్టంతా ఏమీ లేదు. ఎప్పుడు చూడు నన్ను వెమ్మటిస్తూనే వస్తున్నాడే. దీనికెందుకే భయపడతావు? నీకు నచ్చితే లవ్ చెయ్యి, లేదా వదిలేసి వెళ్ళిపో. సరే, చూడ్డానికి ఎలా ఉంటాడు? నీకు వాడు నచ్చాడా? చిచి, వాడంటే నాకసలు నచ్చనే నచ్చదే. వాడి మొహము వాడు కాలిపోయిన బొగ్గులాగా, వాడి మొహం 7 నెలల కడుపులాగా పొట్ట. వాడు చూడ్డానికి పెద్ద సైజు అండాలాగున్నాడే. ఏంటి నవ్వుతున్నావు? నీ పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఏంటి తమాషానా? మరి ఇంకేంటే? నిన్నొక యువకుడు లవ్ చేస్తాడనుకుంటే ఇలా ఒక ముసలోడు ప్రేమిస్తున్నాడేంటే? అంతా నా తలరాతే. హే రమ్య, రేపు గనక వాడొస్తే లాగి పెట్టి ఒకటివ్వు. వద్దే. ఎందుకే? వాడిపై నీకు జాలేస్తుందా, లేదా లవ్ చేస్తున్నావా? అలాంటి తొక్కేవీ లేదు. నేను గట్టిగా కొట్టి వాడు చచ్చిపోయాడే అనుకో, తర్వాత నా పరిస్థితి ఏమవ్వాలి? జైలుకు వెళ్ళగలనా? అది కూడా కరెక్టే. మరైతే నువ్వేం చేయబోతున్నావు? బాగా తిట్టి రావద్దనబోతున్నా. మళ్ళీ నా వైపు వచ్చాడే అనుకో, రాళ్లతో కొట్టి కాలు వెరక్కొట్టేస్తాను. కాలుంటే కదా నా వెమ్మటే వస్తాడు. అవునే, నువ్వు చెప్పేది కరెక్టే. సరే, ఆఫీస్కి వెళ్దాం. లేదే, నాకు కాస్త మూడౌట్గా ఉంది. వెళ్ళి టీ తాగొస్తాను. నువ్వు వెళ్ళు, సరేనా? సరేనే. అయ్యో, భలే ఉందే. పోనీ నేను దీన్ని లవ్ చేసేనా? చూడ్డానికి చాలా రిచ్లా కనిపిస్తున్నాడే, కానీ పొట్టిగా ఉన్నాడే. ఎలా ఉంటే ఏంటి, డబ్బున్నోడ్లాగే అనిపిస్తున్నాడు.
డబ్బే కదా జీవితానికి కావాలి. మాట్లాడకుండా వీడిని వల్ల పడేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా లాభం లేదు, వల విరచాల్సిందే మరి. అయ్యో చూస్తుంది. కళ్ళుతోనే చంపేస్తుంది. అయ్యో రే కంటి చూపుతోనే చంపేస్తోంది. మనమే వెళ్ళి మాట్లాడద్దాం. అయ్యో హలో, హాయ్. రండి, మిమ్మల్ని నేను కార్లోనే డ్రాప్ చేస్తాను. లేదు సార్, మీరు వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగుండదు. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కదా, రండి, పర్లేదు. అయ్యో వెళ్ళండి సార్, నాకు సిగ్గుగా ఉంది. నా దగ్గర ఎందుకంటే సిగ్గుపడుతున్నారు? సార్ ఎవరైనా చూస్తారేమో, బయలుదేరండి సార్. బాయ్. హే, అయ్యో కంటితో చంపేస్తోంది. చిరకైక నాకు చిక్కుకున్నట్టే. అయ్యో